మీ పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, క్రిస్మస్ పండుగ వాతావరణంలో మనం ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభు 2024 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి మన కొరకు జన్మించి ఉన్నాడు. బైబిల్ పండితులు 4th BCలో యేసు ప్రభు జన్మించారని తెలియపరుస్తూ ఉన్నారు. యేసు ప్రభు ఈ లోకములో జన్మించక మునుపు ఆయన యొక్క త్రోవలు సరళము చేయటానికి, ఆయనకు మార్గాన్ని సిద్ధపరచటానికి యేసుక్రీస్తు ముందుగా ఒక అతను వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. చూడండి, లూకాసు వార్తలో మనకు వివరంగా రాయబడుతూ ఉంది. ఘనత వహించిన థియోపిలా. థియోపిలా అంటే దేవుని కుమారుడు అని అర్థం. ఆరంభము నుండి కన్నులారా చూసి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన దాని ప్రకారము మన మధ్యను నెరవేరిన కార్యములను గూర్చి వివరము రాయుటకు అనేకులు పూనుకున్నారు కనుక నీకు ఉపదేశించబడిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకొనుటకు వాటినన్నిటిని మొదటి నుండి తరచి పరిష్కారంగా తెలుసుకొని నేను నీ పేరిట వాటిని గురించి వరుసగా రచించుటమని ఎంచుతిని. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, లోక అనే డాక్టర్ గారు, ఈ యొక్క గ్రంథకర్త, లోక సువార్త గ్రంథకర్త డాక్టర్ గారు, ఆయన వాక్య సేవకుల దగ్గర తెలుసుకున్నవి, మరమ్మ గారి దగ్గర తెలుసుకున్నవి ఈ గ్రంథాన్ని రచించడంలో కీలక పాత్ర వహించబడారు. గమనించండి, యేసు ప్రభు పుట్టక మునుపు ముందుగా బాప్తిస్మిచ్చే యోహాన్ని దేవుడి లోకానికి పంపటం చూస్తూ ఉన్నాం. జకరియా, ఎలిజబెతమ్మ యాజకుల కుటుంబంలో వారు యాజక ధర్మం చేస్తూ ఉన్నారు. వాళ్ళకి పిల్లలు లేరు. ఎలిజబెతమ్మ గొడ్రాలు అని రాయబడుతుంది బైబిల్ గ్రంథంలో. ఎలిజబెతమ్మ గొడ్రాలు అని రాయబడుతూ ఉంది. గమనించండి, దేవుని సేవ చేస్తున్న వీళ్ళే, పిల్లలు లేరు. దేవుని నమ్ముకోండి పిల్లలు కడుతారని చాలా మంది అంటారు, కానీ దేవుని సేవ చేసే వాళ్ళకి పిల్లలు లేరు. పిల్లలు లేరు, దేవుడు ఇస్తాడులే అనే విశ్వాసంతో వారు సేవ చేస్తూ ఉన్నారు. సంవత్సరము ఈ సంవత్సరం దేవుడు మనల్ని కరుణిస్తాడేమో, ఈ సంవత్సరం దేవుడు మనల్ని కరుణిస్తాడేమోనని భార్య భర్తకు, భర్త భార్యకు నచ్చజెప్పుకుంటూ ముసలోళ్ళు అయిపోయారు. ఇక వాళ్ళు ముసలితనం వచ్చేసరికి ఇక మనకు పిల్లలు పుట్టడం అసాధ్యం అనుకున్నారు. మనకు పిల్లలు పుట్టడం అసాధ్యం అనుకున్నారు. దేవుని బిడ్డలారా, ఈ రోజున వాక్యం వింటున్నటువంటి వాళ్ళారా, చూడండి, బైబిల్ గ్రంథంలో యూదా దేశపు రాజు అయిన హేరోదు దినములలో అబియా తరగతిలోన్న జకరియా అని ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకటి, ఆమె పేరు ఎలిజబెత్తు. వీరిద్దరు ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండిరి. ఎలిజబెత్తు గొడ్రాలైనందున వారికి పిల్లలు లేకపోయిరి, మరియు వారిద్దరు బహుకాలం గడిచిన వృద్ధులైరి అని రాయబడతాను. దేవుని బిడ్డలారా, ఈ ముసలితనంలో ఇక ఇదే మన బ్రతికింతే అనుకున్నారు. దేవుడు ఆ కుటుంబాన్ని మర్చిపోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ యొక్క జకరియా తన తరగతి క్రమం చొప్పున యాజక ధర్మం జరిగించడానికి ఒక్కడే ఆలయంలోకి వెళ్ళారు. ఈ రోజున ఆలయంలో అనేక మంది కనపడుతున్నాం, కానీ ఆ రోజుల్లో యాజకుడు ఒక్కడే మందిరం లోపలికి వెళ్ళేవాడు. దేవుని బిడ్డలారా, ఒక్కడే వెళ్ళేసరికి అకస్మాత్తుగా దేవదూత వచ్చి మాట్లాడుతున్నాడు. జకరియా, భయపడబాకు, నీకు కుమారుడు పుడతాడు, ఏలియా ఆత్మీయ శక్తి కలిగిన వాడుగా ఉంటాడు. మనం ఎదురు చూస్తున్నాం ఏలియా మళ్ళీ ఈ లోకంలో పుడతాడని. ఆ ఏలియా ఎవరంటే బాప్తిస్మిచ్చే యోహానే. ఏలియా
ఆత్మీయ శక్తి కలిగిన వాడని రాయబడతాం. దేవుని బిడ్డలారా, ఈ రోజున వాక్యం వింటున్నటువంటి వారారా, యేసు క్రీస్తుకి ముందుగా మార్గాన్ని సిద్ధపరచడానికి, దేవుని సువార్త సేవకి ఆయన మార్గాన్ని సిద్ధపరచడానికి ముందుగా యోహానుని దేవుడు పంపించున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోహాను వచ్చేసి అనేక మందికి బాప్తిసాలు ఇస్తున్నాడు, అనేక మందినితో దేవుని సువార్త పంచుకుంటున్నాడు. ఆయన అంటున్నాడు, నువ్వు ఎవరవయ్యా అంటే, నువ్వు ప్రవక్తవా, లేకపోతే నువ్వు యేసు ప్రభువా అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. నేను కానయ్యా అంటున్నాడు. ఇంకేమంటున్నాడంటే, ఆయన చెప్పులు వారు నిప్పడానికి నేను పాత్రుని కాను. దేవుని బిడ్డలారా, దేవుని సేవలో ఇటువంటి తగ్గింపు జీవితం బాప్తిస్మా ఇచ్చే యోహాను ఎంతగా తగ్గించుకున్నాడో, అడవి తేనె అడవి మిడతలు తిని బ్రతికినటువంటి బాప్తిస్మా ఇచ్చే యోహాను. ఈ బాప్తిస్మా ఇచ్చే యోహాన్ని ఈ ఎలిజబెత్ గర్భంలో పుడతాడంటే నమ్మలేకపోతే ముసలితనం వచ్చేసి ఇది సాధ్యం కాదని ఆయన నమ్మలేదు. అందుకే నువ్వు మోగవాడివై ఉంటావు అని చెప్పేసి చెప్పినప్పుడు అతను మాట్లాడలేక ఉండినట్లు రాయబడుతూ ఉంది. ఎప్పుడైతే ఎలిజబెత్తమ్మ కుమారుడు కానీ యోహాను అని పేరు పెట్టమని చెప్పినప్పుడు అతనికి అప్పుడు ఆ మాట రావటం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు బాప్తిసము ఇవ్వటం, బాప్తిసం అనేది దేనికి సాదృశ్యం? స్నానం చేస్తాం, దేనికి సాదృశ్యం? ఒళ్ళు శుభ్రం చేసుకోవడానికి సాదృశ్యం. స్నానము ఒళ్ళు శుభ్రం చేసుకుంటాం. బాప్తిసం అనేది ఒక నీటి మీద దేవునితో ప్రమాణం చేస్తున్నాము. దేవుని స్తోత్ర. ఇద్దరు వ్యక్తులు విలేజ్లో చూస్తే, ఇద్దరు వ్యక్తులు గొడవ పడిన తర్వాత నీళ్లు పోసుకొని ప్రమాణం చేద్దాం అంటారు. అది చాలా ప్రాముఖ్యమైన ప్రమాణాలు. దేవుని బిడ్డలారా, బాప్తిసం అనే బాప్తిసము ద్వారా దేవునితో మనం ప్రమాణం చేస్తున్నాం. ఈ నీటి సాక్షిగా ఇక నీ కుమారుడుగా, నీ కుమార్తెగా నేను ఉంటాను అని చెప్పేసి ఆ నీటి సాక్షిగా దేవునితో మనము ప్రమాణం చేస్తున్నాం. దేవుని బిడ్డలారా, నీటిలో మునిగి ప్రమాణం చేస్తున్నాం, నీటి సాక్షిగా ప్రమాణం చేస్తున్నాం, దైవజనులతో మనం కలిసి దేవుని ఎదుట మనం ప్రమాణం చేస్తున్నాం. బాప్తిసము ఇచ్చే యోహాను అన్నాడు, ఆ మాట అన్నాడు. జనాలు కోపం వచ్చింది ఆ మాట అంటే. ఏం మాట? సర్ప సంతానమా అండి. సర్ప సంతానం అంటే సర్పాన్ని పుట్టిన వాళ్ళారా అన్నట్టు, నిలువెల్ల విషాలతో జిమ్మినటువంటి వాళ్ళారా అండి. మనిషి నిలువెల్ల విషము కలిగినటువంటి వాళ్ళారా, రాబోయే కాలమును బుద్ధి చెప్పిన వాడెవడు, ఉగ్రతకు బుద్ధి చెప్పిన వాడెవడు అని రాయబడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇంకొక మాట చదివి నేను త్వరగా లైన్ ముగిస్తాను. బైబిల్ గ్రంథంలో బాప్తిస్మా ఇచ్చే యోహాను గురించి మత్తయి సువార్తలో పరిశుద్ధుడైన మత్తయి రాస్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, బాప్తిస్మా ఇచ్చే యోహాను కాలం నుండి ఇప్పటి వరకు కూడా పరలోక రాజ్యము బలాత్కారంగా పట్టబడుతుంది, బలాత్కారులు దానిని ఆక్రమించుకుంటున్నారు. 11వ అధ్యాయంలో రాయబడుతుంది అన్నమాట. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో రాయబడుతుంది. పరలోక రాజ్యము బలాత్కారంగా పట్టబడుతుంది. పరలోక రాజ్యం ఎవరు పోవాలి? పరలోక రాజ్యాన్ని చేర్చడానికి ఆయన బాప్తిసం ఇచ్చింది. ఆయన అంటున్నాడు, మత్తయి పరిశుద్ధుడైన మత్తయి గారు అంటున్నాడు, పరలోక రాజ్యము బలాత్కారముగా పట్టబడుతుంది అంటున్నాడు. బలాత్కారులు దాన్ని ఆక్రమించుకుంటున్నారు. ఎట్లా ఇది పాసిబుల్? దేవుని బిడ్డలారా, ప్రార్థన చేసిన వాళ్ళు ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి, నీతిని అనుసరించే వాళ్ళు ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి, పరిశుద్ధమైన బ్రతికిన వాళ్ళు మాత్రమే ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. కానీ బలాత్కారులు దాన్ని ఆక్రమించుకుంటున్నారు. బలాత్కారంగా పరలోక రాజ్యం పట్టబడుతున్నారు. అంటే దేవుని బిడ్డలారా, ఈ రోజున వాక్యం వింటున్నటువంటి వాళ్ళరా, పాపములు చేసినటువంటి వారు పాపము నుండి విడిపించబడి పరలోక రాజ్యానికి హక్కుదారులు అవుతున్నారు. అందులో ఎవరెవరు ఉన్నారంటే, రాహాబ్ అనే వేశ్య ఉంది, పరలోక రాజ్యానికి హక్కుదారురాలుగా. సమరయ స్త్రీ ఉంది, మగ్దలేని మరియ ఉంది, పాపాత్ముడైన స్త్రీ ఉంది. వీళ్ళు
ఇక జీవితంలో ప్రార్థనతోనే పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోలేదు, కానీ వారి పాపాలని దేవుని సన్నిధిలో ఒప్పుకొని పరిశుద్ధులుగా మార్చబడి పరలోక రాజ్యంలో స్థానాన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. ప్రార్థన పరులేమో ఇతరులను చూసి ఏలు పెట్టి చూపిస్తూ, ఇతరులని హింసి, ఇతరులని హేళన చేసుకుంటూ వాళ్ళట్ట వీళ్ళట్ట అని పరలోక రాజ్యాన్ని కోల్పోతున్నారు. పాపములు చేసిన వాళ్ళు దైవజనులు చెప్పిన మాటలు విని ఏదో ఒక టైంలో పరలోక రాజ్యానికి వారు హక్కుదారులుగా సంపాదించుకోవటం చూస్తూ ఉన్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి బాప్తిస్మం ఇచ్చే యోహాను యేసు ప్రభుకే బాప్తిస్మం ఇచ్చాడు. బాప్తిస్మం ఇచ్చినప్పుడు ఏమంటావు? నేనే నీకు బాప్తిస్మం ఇచ్చాను, నా చర్చి రావట్లేదు అంటాం. కానీ బాప్తిజం ఇచ్చినప్పుడు ఏమంటావు? నేనే నీకు బాప్తిజం ఇచ్చా, నీకు రక్షణ నేనే ఇచ్చా, నా చర్చి రావట్లేదు, ఎడిపోతున్నావు అంటాం. మరి యేసు ప్రభుకే బాప్తిజం ఇచ్చాడు ఆయన, బాప్తిజం ఇచ్చే యోహాను. దేవుని బిడ్డలారా, యేసు ప్రభుకి బాప్తిజం ఇవ్వగలిగినటువంటి అటువంటి కృప ఆయన పొందుకున్నాడు. ఆయన సేవలో ఏలియా ఆత్మ కలిగిన వాడు అని రాయబడుతోంది. ఏలియా ఆత్మ ఎలా ఉన్నాడు? ఆనాడు ఏలియా, పాత నిబంధన ఏలియా ఆహాబుతో ఫైట్ చేశాడు. ఈనాడు ఏలియా హేరోదు రాజుతో ఫైట్ చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆనాడు ఏలియా అహాబు రాజుతో ఫైట్ చేశాడు. ఈరోజు ఏలియా, ఈ బాప్తిస్మం ఇచ్చే ఏలియా, యోహాను ఏలియా హేరోదు రాజుతో ఫైట్ చేసి రాజుల దగ్గరున్న అక్రమాన్ని సహించలేకపోయాడు. రాజు అయితే ఆవిడైతే వాళ్ళు పాపం ఉంటే సరి చేసుకోమని చెప్పేసి ధైర్యంగా రోషం కలిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడటం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజున దేవుని సేవకులమైన సేవ చేస్తున్న ప్రతి ఒక్కరము నీతి యందు శిక్ష చేయటకును తప్పుదిద్దుటానికి అండి ప్రతి దానికి కూడా పూర్ణంగా సిద్ధపడాలని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఏలియా లాగా, బాప్తిస్మం ఇచ్చే యోహాను లాగా దేవుని సేవలో అనేక మంది బిడ్డలను, అనేక మంది త్రోవ తప్పుతున్న బిడ్డలను బుద్ధి చెప్పుచు పరలోక రాజ్యం సిద్ధపడతాం. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మా యేసయ్య, గడిచిన పునరుద్ధాన దినము నుండి ప్రభువా, ఈ పునరుద్ధాన దినం వరకు కాపాడినందుకు నీ స్తోత్రాలనైనా. ఈ లైవ్లో కొద్దిసేపు వాక్యాన్ని బోధించడానికి నాకు ఇచ్చిన గొప్ప భాగ్యం బట్టి నీ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఈ లైవ్ చూస్తున్న అనేక మంది కుటుంబాలలో గొప్ప మేలులు అనుగ్రహించమని బ్రతిమలాడుతున్నాం. ఆత్మీయంగా పూర్ణంగా పరలోక రాజ్యం సిద్ధపడే భాగ్యం తెచ్చమని. పండుగలన్నీ గడిచిపోతున్నాయి. ఆయా గడిచిన పండగకి ఈ పండగకి నా జీవితం ఎంతగా మారాలని ఒక బేరీజు వేసుకునే భాగ్యము అనుగ్రహించమని సహాయం చేయమని బ్రతిమలాడు. ప్రతి సంవత్సరం కూడా దేవునికి దగ్గరగా బ్రతికే బ్రతుకును ప్రతి బిడ్డకు దయచమని. నిజమైన క్రిస్మస్ ఆనందం బిడ్డల కుటుంబాల్లో, హృదయాలలో ఉన్నట్లు గొప్ప కార్యములు చేయమని యేసయ్య నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్.